అమ్మ నవ్వేసింది. ధన్యుణ్ణమ్మా, ధన్యుణ్ణి. అమ్మా, నేను అనుకోని సృష్టిలో ఇంతటి సౌభాగ్యం ఇంకెవరికీ తగ్గి ఉండదు. నిన్ను సాక్షాత్కరించుకుని ఇలా నవ్వుతూ చూడగలిగానమ్మా. ఇలాంటి చిలిపి ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వను రామా? ఇలాంటి ప్రశ్నలు కేవలం నీలాంటి కపటం లేని ఏ పాపము ఎరుగని భక్తుడే అడగగలడు. అయినా అలాంటి ఇబ్బంది గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నా చేతుల్లో ఉన్న ఈ 2 పాత్రల్లోంచి ఒకటి తీసుకోరామా. ఈ 2 పాత్రల్లో ఒక్కొక్క వరం ఇమిడి ఉంది. కుడివైపు పాత్రలో ఉన్న పెరుగులో జ్ఞాన సంపద దాగి ఉంది. ఇక ఎడమ చేతిలో ఉన్న పాత్రలో ఉన్న పాలలో ధన సంపద దాగి ఉంది. నీకేది కావాలో ఆరగించురామా.